ఇంట్లో అయితే సమస్తం ఉన్నదో అటువంటి దాన్ని నువ్వు దర్శించాలి. నువ్వు అప్పుడు అవుతావు అంటే నువ్వు యోగి అయిపోతావు అన్నాడు అర్జునుడితో. దాని ఏమన్నా జ్ఞానం అన్నారు. ఆ జ్ఞానం ఇచ్చినటువంటి వాడు అంటే మళ్ళీ కృష్ణుడు ఏదో కూడా మనకి కనిపిస్తాడు. నా యందు లీనమవుచుంటాడు. నిద్రపోవచున్నవాడు బాగుంటుంది. నిద్రపోవచున్నవాడు కలలో ఈ లోకములన్నింటినీ చూచి వచ్చి మెలకువ పొందినప్పుడు తానెవడో ఎచ్చటివాడో గ్రహించును. వేసిన తర్వాత ఒకసారి తెలుస్తుంది దాని ఎవడో ఎచ్చటివాడో గ్రహించును. అట్లే జీవరాశులన్నీ సృష్టి యందు విహారము చేసి ఒకనాడు మాయ నుండి మేల్కొని పరధర్మమును తెలుసుకొనుచున్నవారు. కనుకనే భాగవత ధర్మమున అజ్ఞాని అనేవాడు ఉండడు. భాగవత ధర్మంలో అజ్ఞాని అనేటువంటి వాడు ఎవరు ఉండరు. ఎందుకంటే వాడికి తెలియదండి అనుకోండి అంటే ఆ టైంకి వాడికి తెలియకపోవచ్చు తప్ప వాడికి తెలియకుండా అంటూ ఏం జరుగుతున్నారు. ఎందుకంటే ఆయన ఏం చెప్పారు, ఈ లోకములన్నీ నాతోనే ఉండును నాలోనే ఉండును అన్నారు. అప్పుడు అజ్ఞానం ఉండడానికి అవకాశం ఎక్కడ ఉంది, ఏముండదు కదా అప్పుడు. సో అది అజ్ఞానం అంటే అసలు అక్కడ ఉండనే ఉండదు, ఉన్నదే జ్ఞానం. కానీ వాడది రియలైజ్ అయినప్పుడు వాడికి జ్ఞానం అవుతుంది. అవనంత వరకు అది అజ్ఞానం కింద మిగిలిపోతుంది అన్నారు. అంతే కదా, రైట్. అంటే మేషా చెప్పినట్టుగా సూర్యోదయం లేదు అనేటువంటి చెప్పడం మూర్ఖత్వం అటువంటిది. గుడివాడు సూర్యోదయం లేదు అన్న మూర్ఖత్వం అంటారు చూసారు, అది ఉంటుంది అనమాట. వాడు చూడకపోతే లేదు తప్ప ప్రపంచానికి అయితే ఉండదన్నారు. సో జ్ఞానం అనేటువంటి దానికి నువ్వు ఇంక్లినేషన్ చూపించినప్పుడు నీకు అది ప్రస్ఫుటంగా అవుతుందన్నారు. ఎప్పుడు నువ్వు జ్ఞానానికి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తావు, నువ్వు ఎప్పుడు ఇంక్లైన్ అవుతావు నువ్వు అంటే ఈ పాస్ట్లోని ఫ్యూచర్లో ఉండిపోకుండా ఎప్పుడు ఎవరు లివింగ్ ప్రజెంట్లో ఈ అనంతుల్లో ఎప్పుడైతే మనం ఉండగలమో, ఈ అనంత దర్శనం అనేటువంటి మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు ఈ భేదం అనేటువంటిది మనం ఎప్పుడు లీడ్ చేస్తున్నాం అన్నారు. సో అది మళ్ళీ ఈ విద్య మళ్ళీ ఈ ఎటర్నల్ సైన్స్ మళ్ళీ కూడా ఈ పీసీస్ వాళ్ళ దాంట్లో ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ ద బిగినింగ్ ఆఫ్ ది టైం అండ్ దే ఆర్ ద ఎండింగ్ ఆఫ్ ది టైం. సో ఈ సమయ విచక్షణ, ఈ సమయాన్ని అనుకూలంగా ఉండేటువంటి ఈ సమయం అంతా కూడా మళ్ళీ వేరే చేతనే ఉంటుంది. సమయం అనగానే ఎందుకు మళ్ళీ బాగా చూడాలనిపిస్తుంది రైట్. నిద్రపోవచ్చున్నప్పుడు తనకున్న గుణముల స్పర్శ చేత ఇంద్రియములకై అతీతుడై ఉండును కదా. ఈ నిద్రలోనికి పోవుట ఎట్లు సహజమో అట్లే ఒకనాడు ఇంద్రియములు మనస్సు దాటిన తాను నన్ను ఎరుగగలదు. సో మనం పడుకున్నప్పుడు మనలో ఉండేటువంటి ఇంద్రియాల మీద మనకి నిగ్రహం అనేటువంటిది ఉండదు, మనకు తెలియదు అంటున్నారు. కాబట్టి అలాగే ఈ సృష్టిలో కూడా ఏమంటున్నారు, అట్లే ఒకనాడు ఇంద్రియములు మనస్సు దాటిన తాను నన్ను ఎరుగగలను. అంటే మనస్సు అనేటువంటి దాన్ని ఇంద్రియాన్ని దాటిన తర్వాత ఏమవుతుందో అప్పుడు నేను ఎరుగుతావు నువ్వు, అప్పుడు నేను ఫైన్ చేసుకుంటావు నువ్వు అని. సో ఈ ఇటర్నల్ టైం అనేటువంటి దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ అంతా కూడా మళ్ళీ ఇందులో మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ పుస్తకంలో మాస్టర్ గారు ఇచ్చినటువంటి దాంట్లో సుమారుగా మనకు అర్థమయ్యేలాగా మనకు కొంతవరకు తీసుకున్నాం. సో అంటే ఈ టైం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడం కోసం మనం దీనికి మేము చెప్పుకున్నాం. అంటే ఎవరిలో అయితే అన్నీ ఉంటాయో, ఎవరిలో అయితే సమస్తం జరుగుతుందో, ఎవరే సమస్తంగా ఎవరైతే పనిచేస్తుంటారో అనేటువంటి ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో ఇదే సమస్తంలోనే ఉంటుంది, ఇదే అంతా అయి ఉంటుంది, అంతా కూడా అందులోనే ఉంటుంది. సో ఈ మొత్తం ఉండేటువంటి ఈ ఫ్యాక్ట్ అంతటినీ కూడా ఎప్పుడు కూడా అది ఎటర్నల్గా ఎప్పుడు టైం వెళ్తూ ఉంటుంది. సో దాని ఏమంటే మనం డిసీవింగ్ ఆఫ్ టైం, ద డిసీవింగ్ టైమ్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ లిటరేచర్ represents the living of man in the eternal present. Past and future run in opposite directions and meet in man. Past and future run in opposite directions and meet in man. సో పాస్ట్ ఇప్పుడు ఫ్యూచర్ కూడా రెండు పరిస్థితులు ఒక మనుషులు పనిచేస్తుంటారు. కాబట్టి పీసీస్ వాళ్ళకి ఏం చెప్పుకున్నాం, మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే వీళ్ళకి లైఫ్లో వచ్చేటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా పాతది అవబోయే రెండు లొకేషన్ వచ్చేస్తుంటాయి. వీళ్ళు ఆలోచించినటువంటి విషయాన్ని ఒక పక్క జరిగిపోతూ ఉంటాయి ఫ్యాక్ట్స్ కింద. ఎందుకంటే అనుకున్న క్షణంలో వీళ్ళకన్నీ భాషించేస్తూ ఉంటాయి. వీళ్ళకి కథ మొత్తం తెలుసు కదా. సో వీళ్ళకి వచ్చేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా ఇంకా దాని క్రియేషన్ కింద పనిచేస్తుంటుంది. లాస్ట్లో అంటారు కదా సార్ నెక్స్ట్ వీడియో కదా బీజం వేయాలి. సో వీళ్ళు బీజం అంటే వీళ్ళు చేసేటువంటి ఆలోచనలన్నీ కూడా మనం చేయాలంటే వీళ్ళు కమౌట్. సో వీళ్ళకి భయం వేస్తుంటుంది. కాబట్టి ఏమిటి చేయాలి, వీళ్ళని ప్రశస్తంగా పెంచాలి. వీళ్ళు చాలా పవిత్రంగా వీళ్ళు పెంచితే వీళ్ళకి ఆలోచన కూడా అంతగా ఉంటుంది. బికాస్ దే ఆర్ ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్బుల్. చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి కదా వీళ్ళని. అందుకని ద లైట్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫ్యూజన్. Okay. Sorry. Past and future run in opposite directions and meet in man. In the yogi, this is the only one light, the eternal present. In the yogi, that is the one eternal light and that is present. The light that comes out as a result of the fusion is called the one fish. Okay, okay, chapter. The light that comes out of the result of the fusion is called one fish, is called the fish god. The fish god. He is the Lord of renovations. He is the Lord of renovations. The fish god is said to emanate as the incarnation of Lord Vishnu, the Lord of existence and poise. Lord Vishnu అనేటువంటి దానికి మాస్టర్ గారు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే the Lord of existence or poise. సో ఎవరు ఎగ్జిస్టింగ్ ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుందో సమస్తమునందు వసించేటువంటి వాడు వాసుదేవుడు అనేటువంటి ఎలాగైతే చెప్పుకుంటున్నామో
సర్వయందు ఉండేటువంటిది, ఎప్పుడు కూడా జీవించి ఉండేటువంటిది, ఎప్పుడు కూడా తనని తాను ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉండేటువంటిదంతా కూడా విష్ణు అనేటువంటి అంశం మనం పిలుచుకుంటాం, రైట్? అండ్ ద లార్డ్ విష్ణు అండ్ రెనోవేట్ ద విజ్డమ్ ఆఫ్ ద హోల్ క్రియేషన్ అండ్ సేవ్ ద వర్డ్స్ త్రూ ఇట్. The story of the fish god Matsyavatara is one of the 18 sacred formulae of the Puranic symbolism. Matsyavatara అనేది మనకి వచ్చేటువంటి పురాణాల్లో, అష్టాదశ పురాణాల్లో కూడా చాలా పవిత్రమైనది ఉంటుంది. దాని తర్వాత వేరే సింబాలిజం ఉంటుంది మనకి. It has got its own Puranic symbolism. On the astronomical plane, there is a cluster of stars which links up these two fishes of the constellation of Pisces. Okay, ఈ రెండింటిని కూడా కవర్ చేస్తూ పీసెస్ లో ఏదో ఉంటుందన్న. ఆ పీసెస్ లో ఉండేటువంటి దాన్ని ఏంటంటే ఈ కృత్తిక ధనిష్ట నక్షత్రాల నుంచి వెళ్ళేటువంటి ఒక ఆర్క్ ఏదో ఒకటి ఉంటుంది. ఆ ఆర్క్ కనెక్ట్ చేస్తుందని చెప్తామండి. అంటే ఇంకోసారి డీటెయిల్స్ అన్ని మనం క్లియర్గా చూస్తే మనం దాన్ని కవర్ చేసుకుని చెప్పుకోవచ్చు ఇంకోసారి. ఓకే, ఇంకోసారి మళ్ళీ చెప్తానండి. On the astronomical plane, there is a cluster of stars which links up these two fishes of the constellation of Pisces. This cluster is a form of a light seen from this earth. This cluster is like a form of a light seen from this earth. కింద నుంచి లైట్ వేస్తే ఎలా కనిపిస్తుందో అలా మనకు ఒక వెలుగు రేఖగా మనకు పనిచేస్తున్నాం మనం దీన్ని చెప్పుకుంటున్నాం. ఓకే, cluster of this cluster rules over the faculty of building the higher bridge. So this cluster rules over the faculty of building of the higher bridge. In the disciple. So శిష్యుడు అనేటువంటి వాళ్ళకి ఈ పాస్ట్ ని ప్రెసెంట్ ని కూడా ఇచ్చేటువంటి, ఈ పాస్ట్ ని ఫ్యూచర్ ని ఇచ్చేటువంటి ఆ ప్రెసెంట్ ఏదైతే ఎవర్ లివింగ్ ప్రెసెంట్ అయి ఉంటుందో ఆ ప్రెసెంట్ ఏంటంటే మనం ఇక్కడ పనిచేస్తుంటున్నాం. నెక్స్ట్ థింగ్ కూడా మనం చెప్పుకోవాలి. Pisces is the third watery sign of the zodiac. All the three watery signs mark the end of the things. సో ఇక్కడ మనం ఒకసారి ఆపుకోవాలి. సో ది ఎండ్ ఆఫ్ ద థింగ్స్ అంటే కొన్ని మెటీరియల్స్ అనేటువంటిది ఎక్కడైతే ఎండ్ అవుతూ ఉంటాయో ఆ ఎండ్ అయ్యేటువంటివన్నీ కూడా మనకి పీసెస్ తరగా ఈ జగత్వ రాశిలోనే మనకు ఉంటాయి. ఓకే, నక్షత్రాల్లో మనం చెప్పుకోవాలంటే గండాంతరం అనేటువంటి డిగ్రీస్ మనం పిలుచుకుంటాం, రైట్? సో ఇక్కడ ఈ లాస్ట్ నవాంశ అంటే అఫ్కోర్స్ అందుకే నవాంశ అనేటువంటి గణితం మీకు ఐడియా ఉంది కాబట్టి డైరెక్ట్గా నేను అదే లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతున్నాను, రైట్? ఈ క్యాన్సర్లో ఉన్నటువంటి లాస్ట్ 3 degrees 20 minutes, ఇందులో స్కార్పియోలో ఉండేటువంటి లాస్ట్ 3 degrees 20 minutes, అలాగే పీసీస్లో ఉండేటువంటి లాస్ట్ 3 degrees 20 minutes. వీటిని ఏమంటామంటే గండాంతరాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. అక్కడతో ఒక సైకిల్ అనేది క్లోజ్ అయిపోతుంది, రైట్? ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి అనేటువంటి నక్షత్రాలతో క్లోజ్ అయిపోతుంటాయి. సో దే మేక్ ఎండింగ్ ఆఫ్ ద థింగ్స్ అన్నారు, రైట్? ఆల్ ద 3 watery signs మార్క్ ఎండ్ ఆఫ్ ద థింగ్స్. అక్కడతో ఒక చాప్టర్ క్లోజ్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఓపెన్ అవుతుంది. క్యాన్సర్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్టర్ డెత్. డెత్ తర్వాత వచ్చేటువంటి లైఫ్ తర్వాత ఎండింగ్ అంటే చెప్తున్నారు, ద లైఫ్ ఆఫ్టర్ డెత్. స్కార్పియో మార్క్స్ ద ఎండ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆర్ ది ఎండ్ ఆఫ్ ఎ ఫిజికల్ లైఫ్. సో ఇక్కడ ఫిజికల్ లైఫ్ ఎండ్ అయిపోతే ఇక్కడ లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటే ఎండ్ అవుతుంది అన్నారు. అందుకని ఇక్కడ ఏం చెప్పాం మనం, మైండ్ అనేటువంటిది లో లెవెల్కి వెళ్ళిపోతుందని చెప్పుకున్నాం. ఎండ్ ఆఫ్ ది కాన్షియస్నెస్. సో మన మైండ్ అనేటువంటిది ఎక్కడైతే పని చేయదో ఆ లెవెల్కి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ మూన్ అనేటువంటిది ఇక్కడ నేర్చబడుతుంది, అవును కదా? స్కార్పియోలో మూన్ నేర్చు కదా మనకి. అంటే ఎక్కడైతే మన కాన్షియస్నెస్ అనేటువంటి మనం లూజ్ అయిపోతామో అప్పుడల్లా అక్కడ ఏంటవుతుంది, పక్కన వచ్చి గురువు మనల్ని ఉద్ధరిస్తూ ఉంటాడు. 9th house ఇస్ ద లార్డ్ ఆఫ్ ద జూపిటర్, రైట్? గురువు తలక స్థానం ఇది 9th house. అక్కడ మనల్ని ఉద్ధరిస్తూ ఉంటాడు. End of consciousness or the end of a physical life. Pisces marks the end of a spiritual cycle. Which means the beginning of a better one. Scorpio is the mental death. Cancer is the physical death. Pisces is the spiritual escape of death. Spiritual escape of death. The secret of longevity is concealed in this sign. So the secret of longevity is concealed in this sign. So anantam అనేటువంటి ప్రజ్ఞ అంటే మనం ఇప్పుడు ఇందాక చదువుకున్నాం అనంతం గురించి, రైట్? ద సీక్రెట్ ఆఫ్ లాంజివిటీ ఇక్కడ ఉంటుందన్నారు. సో వీళ్ళకు ఉండేటువంటి విజ్ఞానం ఏంటంటే ఈ సమస్తంలో ఉండేటువంటి తేజస్సుని కూడా తిరిగి నెక్స్ట్ సైకిల్కి ఇచ్చేటువంటి బాధ్యత మళ్ళీ వీళ్ళ మీద ఉంటుంది సార్. జరిగినటువంటి కథ మొత్తాన్ని తీసుకెళ్ళి నెక్స్ట్ వాళ్ళకి అందించేటువంటి వీళ్ళ ఉంటుంది. సో వీళ్ళు ఎప్పుడు కూడా ఉండాలి.
ఇక్కడ ఉండేటువంటి వాడు ఎవడంటే గురువు ఉంటాడు, అంతే కదా. వీళ్ళు మా కుల గురువులు అండి అంటారు. అంటే వాళ్ళ తాతకి వాళ్ళ తండ్రికి వాళ్ళ ముత్తాతల దగ్గర నుంచి కూడా ఆ వంశం వాళ్ళే గురువుల కింద ఉంటూ ఉంటారు. మనకి రఘువంశంలోకి వెళ్తే వశిష్ఠుడు అనేటువంటి అంశం అలాగే మనకు పనిచేస్తుంది, అంతే కదా. అంటే ఎంతమంది రాజులు కూడా వశిష్ఠుడు అనేటువంటి అంశే గురువు కింద ఎలాగైతే పనిచేస్తుందో అలాగే వీళ్ళ దగ్గర ఉండేటువంటి నేచర్ ఏంటంటే అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ హయ్యర్ సైన్స్కి ఇస్తూ ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసి నెక్స్ట్ హయ్యర్ దానికి రిలేట్ చేసి ఇంకా ముందుకు పంపిస్తుంటారు అక్కడి నుంచి. The secret of longevity is concealed in this sign. The two fishes of this sign are described as the two eyes of the mother which do not wink. Okay, the secret of longevity is concealed in this sign. The two fishes of this sign are described as the two eyes of the mother which do not wink. ఆ మదర్ ఎవరు అంటే ఈ ఆపోజిట్ లో ఉండేటువంటి వర్గంలో ఉండేటువంటి మదర్. సో ఈవిడికి ఉండేటువంటి ఆ రెండు కళ్ళు అనేటువంటి ఎప్పుడు కూడా అనిమేషన్ కింద మనం చెప్పుకుంటాం, అంటే రెప్ప వేయకుండా ఉండేటువంటివి, రైట్. ఆవిడ పుట్టినటువంటిగా ఆవిడ తన సింబాలిజంగా మనకి రెండు చేపలు మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇక్కడ ఉండేటువంటి సింబాలిజం ఏంటంటే ఎదురుగుండా ఉండేటువంటి మత్స్య గ్రంథి, మనం మత్స్యం గురించి మేము చెప్పుకుంటున్నాం కదా, ఆపోజిట్లో ఉండేటువంటి కన్యకి ఎప్పుడూ కూడా పిల్లలు పుట్టినట్టుగా ఆ పిల్లడే దీనికి లార్డ్ అయినట్టుగా మనం చెప్పుకుంటాం, అంటే జీసస్ క్రైస్ట్ మనం చెప్పుకుంటాం. ఇట్స్ అన్ ఇమాక్యులేట్ కన్సెప్షన్ వేర్ దెర్ ఇస్ నో ఫిజికల్ ఇంటర్కోర్స్ అండ్ దెర్ ఇస్ నో హ్యాపెనింగ్స్ ఆఫ్ సచ్ ఈవెంట్స్ అండ్ ఆల్. అప్పుడు ఏమిటైందంటే ఈ పీసెస్ అనేటువంటి తనకు ఏ సింబాలిజంలో వచ్చినప్పుడు జీసస్ క్రైస్ట్ అనేటువంటి వాడు కన్యకి పుట్టడానికి కనిపించింది. వెన్ ఇటువంటి ఇన్సిడెంట్ మనకి మహాభారతంలో కనిపిస్తుంది. సముద్రంలో వెళ్తుండగా అంటే ఒక నదిలో వెళ్తుండగా వెన్ దే ఆర్ ఇన్ ఎ మూమెంట్ పరాశరులు వారు సత్యవతి ఉన్నట్టుగా మనకి వ్యాస మహర్షి జననం అనేటువంటిది కూడా అందరికీ కనిపిస్తుంది. అంటే ఆవిడ ఎవరంటే మత్స్యకన్య పీసెస్. ఆవిడ ఎవరు అంటే వర్గో, అంటే షీఈస్ ఎ వర్జిన్, రైట్. ఆవిడ ఎక్కడికి వెళ్తున్నది అంటే పడవలో వెళ్తున్నది, అంటే షీఈస్ ట్రావెలింగ్ ఇన్ వాటర్స్. దట్ మీన్స్ పీసెస్ వాటర్ సైన్ అగైన్, సో షీఈస్ ట్రావెలింగ్ ఇన్ ఎ వాటర్. అప్పుడు ఏమిటైందంటే కనికి కుమారుడు పుట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే గురుత్వం అనేటువంటిది అక్కడ గురువు కదా పరాశరుడు అంటే. సో ఆ గురువు అనేటువంటి వాడు తనకు తానుగా రూపం తీసుకున్నట్టుగా మనకి వ్యాసభావం కనిపిస్తుంటాడు. అంటే ఈ ఫిజికల్ లేయర్స్కి అతీతంగా జరిగేటువంటి ప్రతి క్రియేషన్ కూడా వీళ్ళలోనే ఉంటుంది. ఫిజికల్ లేయర్ అతీతంగా జరగాలి సార్ మ్యూజిక్లో క్రియేషన్ అంటే, ఇంకేం ఉండదు. వేణు ఉంటుంది, 24 మెట్లుంటాయి, వాళ్ళు వాయిస్తుంటారు. వాయించినప్పుడు ఫిజికల్గా ఏం ఉండకు అక్కడే ఉండదు. అక్కడ వేణు లోపల ఏముంటుంది, వేణు లోపల ఏమైనా ఉంటే సౌండ్ ఎలాగంటే అసలు. సో వేణు లోపల ఏమీ లేకుండా షాలో లెస్లో నుంచి ఆ హ్యాలో ఏదైతే ఉంటుందో అందులోంచి సౌండ్ క్రియేట్ చేస్తారుగా. అంటే ఏమీ లేనటువంటి దాంట్లోంచి ఒక కొత్త దాన్ని క్రియేట్ చేసి ఇచ్చేటువంటి విద్య అంతా కూడా మళ్ళీ వీళ్ళ దగ్గర ఉంటుంది. సో మ్యాజిక్ వీళ్ళ దగ్గర ఉంటుంది విద్య అంతా కూడా ఇదేం. సో ఉన్నటువంటి విషయాల్లోనే ఒక కొత్త దాన్ని క్రియేట్ చేసి ఇచ్చేటువంటి టెక్నిక్ అంతా కూడా మళ్ళీ వీళ్ళ దగ్గర ఉంటుంది. మ్యాజిక్ అనేటువంటి సైన్స్ మళ్ళీ వీళ్ళ దగ్గర ఎక్కువ పనిచేస్తుంటుంది. The disciple who comes under the influence of this sign or who are born under this sign can transmit and can receive the grace through eyes, right? So can transmit and receive their grace through eyes. సో వాళ్ళ కళ్ళు వాళ్ళ మన చాలా విషయాలు తెలిసిపోతుంటాయి. సో వాళ్ళ కళ్ళు కొంతమందికి కళ్ళు చూస్తే వాళ్ళు ఏమైనా ఇస్తుందో చెప్పేస్తారు ఈజీగా. అంటే అంత రిసీవ్ చేసుకునేటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. అలాగే వాళ్ళు ట్రాన్స్మిట్ కూడా చేయగలుగుతారు. చేప తన పిల్లలు ఎలా పొదుగుతుంటారు, కళ్ళతో పొదుగుతుందంటారు. అంటే దే ప్రొటెక్ట్ ద పీపుల్. చూస్తే విరిగిపోతున్నారు, అంటే వీడియో క్రియేట్ అవుతుంది బయటికి. అంటే వాళ్ళ చూపుతో 10 మందిని కంట్రోల్ చేసేటువంటి వాళ్ళు, తన చూపు ద్వారా కొన్ని పనులు చేసేటువంటి వాళ్ళు, అట్రాక్ట్ చేసి బంధించి పని చేయించేటువంటి వాళ్ళందరూ కూడా అంటే పాజిటివ్గా వీళ్ళందరూ కూడా ఈ పీసీస్ అనేటువంటి తన సింబల్ కింద మనకి పనిచేస్తుంటారు. సో వీళ్ళ ఐస్ చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటాయి. వీళ్ళ కళ్ళు చూస్తే వీళ్ళ భావం మొత్తం వ్యక్తపరిచేస్తుంటారు. కాబట్టి వీళ్ళలో ఉండేటువంటి అటైర్ అంతా కూడా వీళ్ళ కళ్ళ నుంచి మనం ప్రశ్నంగా బయట కనిపిస్తుంది. సో డాన్స్ ఈజ్ అ వెరీ గ్రేట్ వర్చ్యూ ఫర్ దెమ్. సో డాన్స్ అనేది వీళ్ళకి బై బర్త్ ఉంటుంది, వీళ్ళ బాడీ స్ట్రక్చర్లోనే అలా ఉంటుంది వీళ్ళకి, రైట్. అంటే కళ్ళలో ద్వారా కదా ఎక్స్పీరియన్స్ పలికించాలి. నవ్వునప్పుడు ఒకలా ఉండాలి, బాధ అన్నప్పుడు ఒకలా ఉండాలి, ఇంకేదో కరుణ అన్నప్పుడు ఇంకొక రకంగా ఉంటుండాలి. అంటే కళ్ళలోనే మొత్తం ఎక్స్పీరియన్స్ మారేస్తారు కదా డాన్సర్స్ అనేటువంటి వాళ్ళు. సో అటువంటి క్వాలిటీ అంతా కూడా మళ్ళీ వీళ్ళకి ఎక్కువ వీళ్ళ చేతిలో ఉంటుంది. సో పీసీఎన్ పీపుల్ ఆర్ వాళ్ళందరూ కూడా కళాకారులు వాళ్ళని చెప్పాలంటే. సో ఆర్టిస్టిక్ నేచర్ వీళ్ళకి భయపడుతుంటుంది. ఒక లేనటువంటి దాని నుంచి కొత్తది క్రియేట్ చేయడం, ఉన్నటువంటి దాంట్లో ది బెస్ట్ ఇవ్వడం అనేటువంటిది మళ్ళీ వీళ్ళు చేస్తూ ఉంటుంది. ఏమీ లేనటువంటి ఒక ఆర్డ్ ఫామ్ ఏదో ఉంటుంది, అందులోనే కొత్తది క్రియేట్ చేసి ఇవ్వడం మళ్ళీ వీళ్ళు చేస్తూ ఉంటుంది. సో ఈ శిల్పాలు చెక్కేటువంటి వాళ్ళు, శిలలు చెక్కేటువంటి వాళ్ళు ఉంటారే, గోడ మీద బొమ్మలు వేసే వాళ్ళ దగ్గర నుంచి శిలలో శిల్పాలు అంత నక్షి పెట్టి చెక్కేటువంటి వాళ్ళు, వీళ్ళలో ఎక్కువ మంది పీసెస్ వాళ్ళు అయి ఉంటారు. అఫ్కోర్స్ ఇంకా మిగిలిన ఆస్ట్రాలజికల్ కాంబినేషన్స్ కూడా సపోర్ట్ చేయాలి. అంటే వాడు అమావాస్య పుట్టినవాడు, ఏదో గ్రహణాలు పుట్టినవాడు అయితే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అట్మోస్ట్ ఉంటుంది. కాబట్టి దే ఆర్ వెరీ కీన్ ఇన్ డూయింగ్ ఆల్ దిస్ నేకెడ్ థింగ్స్. చాలా క్లీన్గా చేయగలిగిన, అంటే చాలా పద్ధతిగా చేయాలి.
ఇటువంటి అంటే పీసెస్ వల్ల కూడా ఆ లక్షణం ఉంటుంది, బట్ మిగిలిన కోఆపరేట్ చేయాలి ఇటువంటి వాటిలో. The disciple who comes under this influence, the disciple who comes under the influence of this sign, or who is born under this sign, can transmit and can receive grace through their eyes. It is said that the larvae of this kind of fish in the ocean has hatched by the looks of the mother. Kallu chapatone kanutone ka chapa potundantaru of the mother. Blessings through the grace of look is one of the faculties that the disciple of this sign will inherit. గురువు అనేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాటి దీంతో మంత్రాలు చెప్పాలి, పూజలు తప్పలు చేసాల్సిన పని లేకుండా ఒకసారి గురువు తనని చూస్తేనే ఆ చూపుతోనే మారిపోయేటువంటి వాళ్ళందరూ కూడా ఈ సైన్ తనకు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఎక్కువ మంది పనిచేస్తుంటారు. సో గురువు అనేటువంటి దాని తనకు దర్శనం కూడా వీళ్ళకి చాలా హై లెవెల్లో పనిచేస్తుంటుంది. సో ఈ గురువు అనేటువంటిది వీళ్ళకి దర్శనం ఎలా పనిచేస్తుందంటే ఒకసారి మనకి చిన్న కథ ఒకటి ఉంది మనకి. అంటే ఈ గురువు తాలూకా ఇన్ఫ్లుయెన్స్ గురించే కథ మనం ఇక్కడ చెప్పుకున్నాం టైం. సో in the Puranic symbolism, so again we'll go back to that the same old thing. In the Puranic symbolism, their expression is called the truth bearer. Their expression is called the truth bearer. Who is the truth bearer? And it's called as Satyavati. In the Puranic symbolism, their expression is called the truth bearer Satyavati. In the allegory of Mahabharata, Satyavati is said to have the order of the fish. Matsya Grandhi kada, Matsya kulamlo puttinaటువంటి ఆవిడని చెప్తారు. The fact that she gave birth to the sage Vedavyasa and as the son of the great sage Parasara is purely symbolical, right? And higher science lo ni vidda creation mottam kuda bayiki velletuvantidanతా kuda inda pani chestuntundi. This is proved by the fact that Vedavyasa took his birth as a perfected being in all branches of wisdom. అంటే శాస్త్రాలు ధర్మాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి కూడా నిష్ణాతుడైనటువంటి వాడి కింద అన్నిటిని కూడా ఒక లేయర్కు వచ్చిన తర్వాత అంటే హీ హెస్ పర్ఫెక్టెడ్ హిమ్సెల్ఫ్, అంటే హీ ఈస్ ద మాస్టర్. అటువంటి వాడు వేదవ్యాసుడు. దిస్ మీన్స్ he was made a perfect sage through the initiation of the word which worked as the vehicle of truth. సో సత్యం అనేటువంటి దానికి పుట్టినటువంటి వాడు ఎప్పుడు కూడా హైయర్ ట్రూత్ అయి ఉంటాడు. కాబట్టి సత్యవతికి పుట్టినటువంటి వాడు వేదవ్యాసుడు ఏం చెప్పాను, ద సింబాలిజం ఆఫ్ హైయర్ ట్రూత్ అండ్ హైయర్ విజ్డమ్. This initiation to the vehicle of truth, this initiation needs the presence of a woman. And the word should be transmitted through a woman. Here woman means virgin should be the mother. ఎందుకంటే ఆపోజిట్ లో ఉండేటువంటి వర్గో కదా ఇక్కడ మనకి. సో virgin should be the mother. Vyasa is the son of a virgin. This aspect is fully explained in the other article, female hierarchies అని చెప్పడం మనకి ఇంకా డీటెయిల్గా చెప్తున్నట్టుగా మనకు ఉంటున్నాను. సో ఇందాక మనం ఇదే చెప్పుకున్నాం. In the Puranic symbolism, the flow of water, the waters of life is marked by 3 stages. Ganga, the symbol of water, which is described in the flow of 3 directions. Tripada. It is called the water of the heavens. Riyad Ganga, or Akasha Ganga ni. It is said the water of the heavens, and before it is brought down to the earth. On the earth it is called the gentle flow of the Mandakini, and in the nether regions it becomes the goddess of the hood and the serpent of the water of indulgence, Bhogavati. Mandakini, Bhogavati అంటే మనకి గమనించేటువంటి. The serpents are said to float in the form of a germination that captures in this region. These 3 stages explain the phenomena of the working of Pisces, Cancer and Scorpio. The concerned allegories in the Puranas give the full details of the workings of the vital body of this earth. So, మన ఈ సూర్యవంశపు రాజుల గురించి వాళ్ళ తాలూకు వంశ విధానం గురించి ఆకాశంగా వాళ్ళు ఎలా తీసుకొచ్చారనే దాని గురించి కూడా మనకి పీసీస్ అనే సింబాలిజం మనకు పనిచేస్తుంది. సో మహాభారతం అనేటువంటి గ్రంథంలో కూడా ఈ పీసీస్ అనేటువంటిది ఎలా పనిచేస్తుందంటే ఒక యంత్రం కింద ఒక బేదం కింద మనకి పనిచేస్తుంది. సో మనం వెనక చేసుకున్న బొమ్మ కూడా ఆ మత్స్య యంత్రం కనుక బొమ్మ వేసుకున్నాం. అంటే మనిషి అనేటువంటి వాడికి 5 లక్షణాలు ఏవైతే ఉంటాయో, అంటే ఈ 5 గుణాలతో కూడా మనం కూడుకున్నటువంటి మన శరీరం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా ఒక శక్తికి అనుసంధానం చేసి నేననేటువంటి మత్స్యం అనేటువంటి దాన్ని భేదిస్తుంది. భేదిస్తే ఏమవుతుందంటే ఈ పాస్ట్ ఫ్యూచర్ కట్టరా పోయి వాడు ఎప్పుడు కూడా ఎవర్ ప్రెసెంట్గానే ఉంటుంటాడు. సో ఎవర్ ప్రెసెంట్ అనేటువంటి దానికి కూడా మనం దీన్ని ఏం చెప్పుకున్నాం, పీసెస్ ఎప్పుడు కూడా ఈ రిప్రజెంట్స్ అన్ ఈవెంట్, రైట్? సో జరిగిపోయినటువంటి కథ ఏం చెప్పుకున్నాం కదా. సో దట్స్ లైక్ అన్ ఇమేజ్.
సో ఈ కింద ఉండేటువంటి ఈ వాటర్లో ఉండేటువంటి ఇమేజ్ అంటే ఈ టైం అనేటువంటి తలక ఇమేజ్ని కనుక మనం చూడగలిగితే అది ఈ సెలెస్టియల్ వాటర్స్లో ఉంటుంది. దిస్ అగైన్ ఏ వాటరీ సైన్. సో ఇట్ హ్యాస్ గాట్ ఎ వెరీ స్పెసిఫిక్ సింబాలిజం. అంటే అర్జునుడు కిందకి నీళ్ళలో నుంచి చూసి మీద ఏదో మత్స్య యంత్రాన్ని భేదించేట్టు ఇలా మీదకి పెట్టి అంటే దానికైతే అర్థం ఉంది. అంటే టైం అనేటువంటి దాని తాలూకా ఇంప్రెషన్ని చూసి ఒరిజినల్ టైం అనేటువంటి దాన్ని ఆయన భేదించగలిగాడు. చేస్తే ఏంటంటే హీ హాస్ లివ్డ్ ఇన్ ది ఎటర్నల్ ప్రెజెంట్. ఆయన ఎప్పుడు కూడా ప్రజెంట్లో లివ్ చేయగలిగాడు. ఆ ప్రజెంట్లో లివ్ చేయగలిగిన వాడు ఏమిటయ్యాడంటే ఆయనకు ఉండేటువంటి 5 సెన్సెస్ ఉంటాయి సార్. అంటే ఈ 5 సెన్సెస్ మనకి ఏవైతే ఉంటాయో ఈ 5 సెన్సెస్ కూడా 5గురు పాండవుల కింద మనకి పనిచేస్తే ఈ 5గురు పాండవుల్ని కూడా ద్రౌపది అనేటువంటి ఒక ఆవిడ చేత కట్టబడినట్టుగా మనకు కనిపించింది. అంటే వీళ్ళ 5గురిని కూడా ఒక ఆవిడ కట్టింది అనేటువంటి మనకు అర్థం ఏంటంటే మన 5గురిని కూడా అంటే ఈ 5 సెన్సెస్ని కూడా కట్టబడి ఒకే సోర్స్కి లింక్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ లింక్ చేసినటువంటి సోర్స్ ఏమిటి చేస్తుంది అంటారంటే ఈ ఆపోజిట్లో ఉండేటువంటి వర్గో అనేటువంటి సైన్ తరగతి సింబల్ అయి ఉంటుంది ఆవిడ కన్య కదా ఆవిడ. సో దిస్ వర్గో సింబల్. మ్యాక్సార్ చెప్పినటువంటి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. అంటే మ్యాక్సార్ దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇన్ హిస్ ఓన్ వర్డ్స్ చెప్పేసుకుందాం. సాజిటేరియస్లో ఉండేటువంటి వ్యక్తి బాణాన్ని సంధించి ఇక్కడ మత్స్యంలో ఉండేటువంటి యంత్రాన్ని భేదిస్తే ఇక్కడ ఉండేటువంటి కన్య అనేటువంటి ఆయన వరిస్తే ఇక్కడ ఈ టారస్లో ఉన్నటువంటి కృష్ణుడి తీరు కాబట్టి ఆవిడ తీసుకెళ్ళింది అనేటువంటి దాన్ని సింబాలిక్గా చెప్పారు ఆయన. అంటే సాజిటేరియస్లో ఉండేటువంటి వాడు బాణం వేసాడు. వేసి ఏమిటైంది ఇక్కడ మత్స్య యంత్రం అంటే దాన్ని భేదిస్తే ఏమిటైంది ఆపోజిట్లో ఉండేటువంటి వర్గో అనేటువంటి ఇక్కడ కన్య అనేటువంటి ఆవిడ ఈయన వరించింది. ఆపోజిట్స్ కదా వరించి ఏమిటి చేసింది ఈ మీదన టారస్లో ఉన్నటువంటి కృష్ణుడు అనేటువంటి అంశ దగ్గరికి తీసుకెళ్ళగలిగింది. అంటే భగవంతుడి దగ్గరికి భక్తుని చేర్చేటువంటి ప్రయత్నం అంతా కూడా ఇందులోనే నిబిడీకృతమయ్యేలా మనకి అనిపిస్తుంది. అంటే ఈ మనలో ఉండేటువంటి ఈ బాణాలు ఈ పంచమైనటువంటి ఈ సెన్సెస్ ఏవైతే ఉంటాయో ఈ మొత్తం కూడా ఊర్ధ్వగతికి చెంది ఇక్కడ ఉండేటువంటి ఈ పాజిటివ్ ఫ్యూచర్ అనేటువంటి దాన్ని ఛేదిస్తే మనం ఎప్పుడు కూడా ఎవరిగా ప్రజెంట్లోనే ఉంటాం. ఈ ప్రజెంట్లో ఉండేటువంటి టెన్స్ మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి భగవంతుడు సబ్మిట్ చేస్తే ఏమవుతున్నారు వీల్ బికమ్ ద విరాట్ పురుష. మనమే ఆ ఎటర్నల్ లివింగ్ బీయింగ్ అయిపోతాం. సో ఎటర్నల్ లివింగ్ బీయింగ్ అయినప్పుడు ఏమిటవుతుందంటే మనలో ఉండేటువంటి లింగ శరీరం అనేటువంటిది ఓపెన్ అవుతుందన్నారు. సో మనలో ఉండేటువంటి ఆ లింగ శరీరం ఓపెన్ అవ్వడం అనేటువంటి దాని వెనకాల ఉండేటువంటి సింబాలిజం అంతా కూడా మనం ఎటువంటి చదివేటువంటి శివరాత్రిలో లింగోద్భవం అంటే అదే అవుతుంది. మనలో ఉండేటువంటి ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎటర్నల్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అదే మనకి బయటగా ప్రస్ఫుటం అవుతుంటుంది. మన శరీరం మొత్తం కూడా అదే బ్రాహ్మీభూతమై నిండిపోతూ ఉంటుంది. దాన్ని మనం ఏమని పిలుచుకుంటాం లింగోద్భవం అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటాం. మనలో ఉండేటువంటి సూక్ష్మాణువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బ్రాహ్మీభూతం చెంది మనలో ఉండేటువంటి ఒక ఇంటర్నల్ లైట్ బయటకు వస్తుంది. దాన్ని మనం లింగోద్భవం అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఈ రేపు రాబోయేటువంటి శివరాత్రి నాడు రాత్రి మహానిశించే టైంలో జరిగేటువంటి లింగోద్భవం ఏమిటంటే అది. అంటే మనలో ఉండేటువంటి ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా బాగా ప్యూరిఫై చేసి బ్రాహ్మీభూతం చెంది భగవంతుడి వెంటిలేషన్కి తీసుకెళ్ళినప్పుడు ఏంటవుతుందంటే ఇందాక మనం చెప్పుకున్నాం ద వన్ హూ టేక్స్ ఫర్ అంతఃకరణ అని. అంటే అంతఃకరణ శరీరం అనేటువంటి వాడికి వెళ్ళేటప్పుడు ఇది డిసీవింగ్ ఆఫ్ టైం కింద పనిచేస్తుంది. సో సోల్ అనేటువంటి దానికి మనకి టైం కింద పనిచేయదన్నారు. సో దట్ ఈస్ ఎవర్ లివింగ్. సో ఇక్కడ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అనేటువంటిది ఏమనుకుండా అది ఎప్పుడు కూడా ఒకే సమయంలో దాన్ని వెళ్తుంటుంది. వెళ్ళినప్పుడు ఏంటవుతుందంటే అది ఎప్పుడు కూడా జ్ఞానం అనేటువంటి దాన్ని ఇచ్చుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ ఉండేటువంటి ఈ జ్ఞానం అంతా కూడా రాబోయేటువంటి కొత్త కథకి నాందిగా పలుకుతూ ఉంటుంది. మొత్తాన్ని కూడా కథను చూసింది కొత్త కథ కాకుండా ఇంకా వెళ్ళబోతుంది. కాబట్టి ఈ కథ మొత్తాన్ని కూడా ఇక్కడ పీస్లో మనం ఈ మత్స్య యంత్రం అనేటువంటి భేదంలో చెప్పుకుంటాం. కింద ఉండేటువంటిది ఒక ఛాయ, ఒక ఇమేజ్. అందుకని ఈ పీసెస్ వాళ్ళందరికీ కూడా ఫోటోగ్రఫీ అనేటువంటి ఒక విజన్ మనం చెప్పుకుంటాం. మాస్టర్ కూడా అంత క్లియర్గా ఇస్తారు. మనం ఒకసారి ఎక్స్ట్రీ క్లాస్ చెప్పుకుంటాం దాన్ని. సో ఫోటోగ్రఫీ అనేటువంటి విజన్ మొత్తం కూడా వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అంటే మెమరీస్ని లీవ్ చేసి ఫ్యూచర్లో ఇవ్వగలిగేటువంటి టెక్నాలజీ అంతా కూడా వీళ్ళ చేతిలో ఉంటుంది. యాజ్ మనం చెప్పుకున్నవి మనకి కెమెరాస్ లాంటివన్నీ కూడా. సో ఈ ఇంత పర్పస్ఫుల్గా ఇంత ఉండేటువంటి టెక్నాలజీ మొత్తానికి కూడా ఈ పీసీస్ అనేటువంటి వాళ్ళ అండర్లో ఉంటుంది. గురువు తనకు అధ్యక్షతన నెప్ట్యూన్ అనేటువంటి వాళ్ళ తనకు అధ్యక్షత ఈ లోకంలో క్రియేట్ అవుతూ ఉంటుంది. అయినప్పుడు వచ్చేటువంటి భేదాలు ఏంటంటే మన శరీరంలో ఉండేటువంటిది ఆ లింగం అనేటువంటిది ఉద్భవించినప్పుడు సో మనమే జీవుడి కింద మనమే అంతర్యామి కింద మనం మారిపోతుంటాం. సో వీ లివ్ ఇన్ ఆల్ ద బీయింగ్స్. ఇప్పుడు మళ్ళీ మనం ఈ అనంతుడు అనేటువంటిది అది వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. సో ఈ అనంత దర్శనం అనేటువంటి దాని తాలూకా అర్థం వెనకాట్ల ఆ మాట వెనకాట్ల ఇది ఒక సింబాలిజం ఉంటుంది. సో అటువంటి అనంతుడు అనేటువంటి ఆయన ఈ సంవత్సరం లింగోద్భవ కాలంలో శివరాత్రి నాడు అందరినీ అనుగ్రహించగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.